ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీ అంత కాక. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. ఇది చాలా హెల్దీ ఫుడ్, బాగుంటుందండి. నువ్వు కూడా టేస్ట్ చేయమ్మా. టేస్ట్ సూపర్. ఇవాళ మన రెసిపీ వచ్చి ఏంటి అంటే, అందరూ కూడా రొటీన్ గా తినేది కాకుండా ప్రాన్స్ తో చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలనేసి మా అత్తగారి స్టైల్లో అయితే నేను రెడీ చేసి పెట్టేస్తున్నానండి. చూసి ఎంజాయ్ చేయండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడ ఉప్పు, చితకొట్టిన గుడ్డు, మైదా, మీడియం సైజు రొయ్యలు కొన్ని, మిక్స్ చేసిన బ్రెడ్ పౌడర్, 5 బంగాళదుంపలు. బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకోవాలి. సరిగా కట్ చేయమ్మా సన్నంగా. అన్నిటికన్నా ముందు స్టవ్ వెలిగించమ్మా. ఈ రొయ్యలు తీసుకున్నానండి, తీసుకుని ఈ రొయ్య తలకాని బంగాళదుంప అయితే అలా స్మాష్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. నేనైతే కొంచెం వేసాం. కొంచెం కారం పక్కన పెట్టుకోండి. ఈ సైజ్ అయితే మనకు సరిపోద్దండి. బ్రెడ్ పౌడర్లో దొల్లించాలండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా మనకి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఈ రెసిపీ మీ ఇంట్లో చేసి అది ఎలా వర్కౌట్ అయిందో నాకైతే కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలు పెట్టి వాళ్ళైతే ఎలా రిసీవ్ చేస్తున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. మరొకసారి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.